హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే కడప బరిలో వివేకానంద రెడ్డి గారి భార్య ఎవరైతే సౌభాగ్యమ్మ ఉన్నారో కడప బరిలో సౌభాగ్యమ్మ పోటీలో బరిలో దిగబోతున్నారు అని అయితే చాలా వార్తలు అయితే వస్తున్నాయండి మీడియాలో కానీ, అలాగే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కానీ, చాలా చోట్ల యూట్యూబ్ ఛానల్స్లో కానీ, ఇలా ఒకదాంట్లో కాదు చాలా చోట్ల అయితే వార్తలు వస్తున్నాయి. దాంట్లో నిజాలు ఎంత అసలు ఈ వార్త మన సబ్స్క్రైబర్లకి తెలుసో లేదో అని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మొత్తానికి ఎలాగైతేనండి, వివేకానంద రెడ్డి గారు ఎవరైతే చనిపోయారో, హత్య గావించబడ్డారో, వైఎస్ వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ ఈవిని తెర మీద తీసుకురావడం అయితే జరుగుతుంది. ఆవిడ వచ్చిందా, ఆవిడ ఉంటానందా, ఉండనందా ఎన్ని పక్కన పెడితే ఆవిడ ఆల్రెడీ రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా వచ్చేసినట్టే జరిగిందండి. ఎందుకంటే అలా చేస్తుంది మన మీడియా. కాబట్టి కడప వివేకానంద రెడ్డి గారి భార్య ఎవరైతే సౌభాగ్యంగా ఉన్నారో ఆవిడ్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చే చాణక్యుని నీతి లేదా చాణక్యుని తెలివితేటలు ఎవరంటే కనుక గౌరవనీయ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అని అనొచ్చు. ఎందుకంటే ఆయన వేసే ప్లాన్లు కానీ స్కెచ్లు కానీ మామూలుగా ఉండవు, ఓ రకంగా ఉంటాయన్నమాట. కాబట్టి నిజంగా సౌభాగ్యమ్మ గారిని తీసుకొచ్చి ఎక్కడి నుంచి ఫోటోలు దింపుతారనేది కొంచెం అయోమయమే. నన్ను అడిగితే కనుక ఉదాహరణకి ఎగ్జాంపుల్ నా అభిప్రాయం అవినాష్ రెడ్డి గారి మీద, అంటే ఎవరైతే మెయిన్ ఎవరు వైఎస్ వివేకానంద రెడ్డి గారి భార్య భర్త చనిపోవడానికి కారణం అని అంటున్నారో, లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, లేదా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడో వైఎస్ అవినాష్ రెడ్డి గారి అవినాష్ రెడ్డి గారి మీద సౌభాగ్యమ్మ గారిని పోటీకి దింపితే కనుక చాలా నష్టమైతే జరుగుతుంది వైసీపీ పార్టీకి. అది మాత్రం కొండ బద్దలు కొట్టినట్టు చెప్తానండి, దాంట్లో డబ్బు లేదు. ఎందుకంటే సౌభాగ్యమ్మ ఎవరైతే తన భర్తను చనిపోయాడో ఆ సింపతి చాలా మట్టుకి వర్కౌట్ అవుద్ది. పైగా వాళ్ళ ఏంటంటే కనుక ఎంపీ ఒక రంగం చూసుకుంటే ఎంపీ సీటు అక్కడ ఉండేటటువంటి ఎంపీ సీటు చాలా కాలం బట్టి ఇంచుమించు 1984లో ఒకసారి అనుకుంటా టీడీపీకి వెళ్ళింది. అది కూడా ఎవరంటే రమణారెడ్డి గారు, ఆయన ఒకసారి గెలిచాడు 1984లో ఆ ఎంపీ సీటు. ఇప్పుడు వరకు ఎంపీ సీట్ అనేది ఆ పార్లమెంటు సీటు ఇప్పుడు వరకు ఎవరికి దక్కలేదు. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, లేదా ఎవరు అవినాష్ రెడ్డి కానీ, ఇంకా ఎప్పుడు చూసినా సరే వాళ్ళ ప్లేసుల్లోనే ఉంది. రాజశేఖర రెడ్డి గారు కానీ, వివేకానంద రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అవినాష్ రెడ్డి గారు కానీ వీళ్ళ చేతిలోనే ఎంపీ సీట్ ఉంటుంది. పార్లమెంట్ సీట్ ఎప్పుడు వీళ్ళే ఉంటున్నారు అనేది కనుక ఒక టాక్ ఉంది అక్కడ. కాబట్టి ఈసారి ఎన్నికల్లో ఆ ఎంపీ సీట్ని ఏమైనా చేంజ్ చేయాలి అనేది కనుక కంకణం కట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అనేది అంటున్నారు అనమాట. కాబట్టి ఎలా జరిగితే కనుక పులివెందుల్లో క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి వేసినటువంటి ఓట్లతో పాటు ఎంపీ సీట్ వచ్చేసరికి సౌభాగ్యానికి ఎరగేస్తారు, అవినాష్ రెడ్డికి వెయ్యరు. ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే హత్య చేసింది తనే చాలా ఆరోపణలు అయితే ఎదుర్కోవడం జరిగింది. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి క్రాస్ ఓటింగ్ జరిగితే కనుక భారీ నష్టం జరుగుతుంది. కాబట్టి ఎంపీ సీట్ కానీ సౌభాగ్యం గారికి వెళ్తే కనుక మొట్టమొదటిసారి మళ్ళీ ఏదైతే పాతదుందో అది మళ్ళీ రిపీట్ అవబోతుంది అనేది కనుక జరుగుతుంది అనేది చాలామంది మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి కడప బరిలో వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ అసలు పోటీ చేస్తారా అంటే కనుక ఏమో చెప్పలేం. ఇది రాజకీయం, ఎవరిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో తెలియట్లా. కాబట్టి పోటీ చేసిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు అనేది నా అభిప్రాయం. కాబట్టి ఇలా పోటీ చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైన నష్టమైతే జరుగుతుందండి, అదైతే నేను పక్కాగా చెప్పగలను. కాబట్టి 1984 తర్వాత మళ్ళీ ఇప్పుడు 2024లో మళ్ళీ ఎంపీ సీటు టీడీపీకి వెళ్ళబోతుంది అని అయితే కనుక కొన్ని ఛానల్స్ అయితే కనుక ఆల్రెడీ అనౌన్స్ చేసేస్తున్నాయి. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే కనుక వాళ్ళు చెప్పింది ఏంటంటే కనుక కడప ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ. కాబట్టి ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడటం జరిగింది కదా, ఆవిడ ఒప్పుకున్నారా లేదా అనేది ఇంకా తెలియలేదు అనేది కనుక రాయటం జరిగింది ఆల్రెడీ. కాబట్టి మనం ఏంటంటే కనుక అడిగారా లేదా, మాట్లాడారా లేదా, ఒప్పుకున్నారా లేదా, తర్వాత నిజంగా బరిలో దిగితే కనుక నష్టం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి భారీ నష్టమే జరుగుతుంది, దాంట్లో డౌట్ లేదు. రాజకీయం అండి ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోద్ది ఎవరైనా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరీ దారుణంగా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. కాబట్టి ఇలాంటప్పుడు ఎవరినైనా సరే లోపలికి తీసుకొస్తున్నారో ఎప్పుడు ఊహించినటువంటి అభ్యర్థులనే తెర మీదకి తీసుకొస్తున్నారు. కాబట్టి అలా ఊహించినటువంటి అభ్యర్థిగా వైఎస్ సౌభాగ్యమ్మ గారు కానీ తెర మీదకి వస్తే కనుక ఆ ఏరియాలో కడపలో లేదా పులివెందుల్లో ఒక ఎలా అంటే రాజకీయం ముఖ చిత్రాలలో ఎప్పుడు చూడని చిత్రమైతే కనుక ఆ ప్రాంత ప్రజలు చూస్తారు అనేది నా అభిప్రాయం, నా ఉద్దేశం. కాబట్టి మీ ఉద్దేశం ఏంటి? సౌభాగ్యం గారు ఒకవేళ వస్తే కనుక రాజకీయాల్లోకి మంచిదంటారా లేదా చెడ్డ అంటారా? వస్తే రావాలంటారా వద్దంటారా? మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం నేను తెలుసుకోవాలనుకున్నాను. కాబట్టి కామెంట్ చేయండి, మర్చిపోద్దు. అలాగే ఈ రాజకీయాల్లో
నిజంగా వస్తే కనుక అవినాష్ రెడ్డి గారి మీద సౌభాగ్యమ్మ గారు గెలుస్తారా లేదా ఓడిపోతారా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తున్న మీరు అందరూ కూడా ఖచ్చితంగా మర్చిపోద్దు, మనం ఇచ్చే ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని చాలామందికి షేర్ అవ్వాలి కాబట్టి 100% లైక్ చేయండి ఖచ్చితంగా, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.